ఏముంది? త్వరలోనే అంతా సర్దుకుంటుందని చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆలోచనల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నోట్ల రద్దుకు సంబంధించి ఆయనతో కూడా మీరు మాట్లాడవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040233107160, 040233107229. నంబర్లు మరొకసారి 040233107160, 040233107229. మా స్క్రీన్పై ఫ్లాష్ అవుతున్నాయి, చూడొచ్చు. మురళీధర్ రావు గారితో మాట్లాడే ముందు ఇప్పటివరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానికి వైఎస్ జగన్ లేఖ, నోట్ల రద్దుపై నిపుణులతో కమిటీ వేయాలన్న ఏపీ ప్రతిపక్ష నేత. ఈ నెల 28న ఆక్రోష్ దివస్, జంతర్ మంతర్లో గర్జించిన మమత. పెద్ద నోట్ల రద్దుపై ఢిల్లీ కాంగ్రెస్ భారీ ర్యాలీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు. పాచి నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, ఉమాను ఘాటుగా హెచ్చరించిన పార్థసారథి. పదిహేనవ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కరెన్సీ కష్టాలు, ఇలా అయితే ఎట్లా అంటున్న సామాన్యులు. రణరంగాన్ని తలపించిన జార్ఖండ్ అసెంబ్లీ, విపక్షాల ఆందోళనతో గందరగోళం. ఏటీఎంలు అన్నా సక్రంగా పనిచేస్తే పర్వాలేదు, 2000 కాదు 1000 ఇచ్చినా పర్వాలేదు, కానీ ఏటీఎంలు ఎక్కడా పనిచేయట్లేదు. సన్ సిటీ నుంచి చూసుకుంటూ వస్తే ఇక్కడ ఏటీఎం పనిచేస్తుంది, అది లైను. ఇప్పుడు 1 అవర్ పైన అయింది, నా దాకా వస్తుందో రాదో కూడా గ్యారంటీ లేదు. ఏం చేయాలండి? పబ్లిక్ ఈ విధంగా కష్టపడుతున్నారు. అస్సలు అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఈ విషయంలో. అయితే ఫలితాలు వచ్చే తర్వాత సంగతి. మధ్య పేదల్లో కష్టపడుతున్నారు. ఒక్క డబ్బులు ఉన్న వాళ్ళు ఒక్కడున్నాడు ఈ లైన్లో? ఎవ్వరు లేరు డబ్బులు ఉన్న వాళ్ళు, అంతా మధ్యతరగతి పేదవాళ్ళు, ఎంప్లాయీస్. డ్యూటీకి పోవాలా, డబ్బులు డ్రా చేసుకోవాలా, అట్లా ఉంది పరిస్థితి. ఏం గవర్నమెంటో ఏమో, అట్టర్ ఫ్లాప్స్. ఇవాళ చెక్ వేసినామో అంటే ఇస్తాము, వారం రోజులకు రా అంటున్నాం. వారం రోజులుగా చూస్తే కూడా లేవు డబ్బులు. 20 రోజులు దాటింది, అయినా కూడా డబ్బులు రాలేదు. అసలు దీనికి కారణం ఏంటిది? మరి ఆర్బీఐ తరఫున కొంచెం అలసత్వం అవుతుంది, అలా ఇక్కడ బ్యాంకర్లదా తప్పుదోవలు పోతున్నాయి. డబ్బులు మాత్రం వేరే రూట్లో వేరే బిజినెస్ వాళ్ళకు లక్షలు పోతున్నాయి, మేము చూస్తున్నాం రోజు. కానీ ఇక్కడ రైతుకు మాత్రం చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు వీళ్ళు. డబ్బులు సరైన టైంకి ఇవ్వడం లేదు. నేను 4 రోజులు పనిచేస్తే 2000 కాదు ఇచ్చారు. నేను కొట్టుకాడికి వెళ్తే 200 కొనుక్కుంటే చిల్లర లేదని పంపించారు. నేను ఏం చేయాలి? తినడానికి ఏమీ లేకుండా ఎలా పనిచేస్తారు? పనే చేయాలా? ఈ డబ్బులు ఈ నోట్లు తీసుకోవాలా? ఈ నోట్లు తిని బతుకుతామా ఏంటి? మా పొజిషన్ ఏంటి మాకు చెప్పండి. అది మాకు సొల్యూషన్ చెప్పి ఈ 2 నెలలు దింపారు, బాగానే దింపారు. ఆ మోడీ గారికి ఒకటే చెప్తున్నాను, ఇంతలా చేసినప్పుడు దీని చేంజ్ కూడా చెప్పండి, దాని పొల్యూషన్ చెప్పండి. మనం ఎవడో మాట్లాడినా గవర్నమెంట్కి ఎగైనెస్ట్ అంటారు, అంతకంటే ఇంకేం లేదండి. ప్రజల యొక్క పాటలు 2000 రూపాయలు నోటుకు మీరు ఎక్కడ తిరుగుతారు? టీ తాగుతారా, పాలు కొనుక్కుంటారా, కూరగాయలు కొనుక్కుంటారా? ఆ నోటు మెడలో లామినేట్ చేసి పెట్టుకోవాలి. ప్రింట్ చేయమని మరీ చెప్పారు అరుణ్ జైట్లీ గారు. 1000 రూపాయల నోటు ప్రింట్ చేయరట, 500 నోటు ప్రింట్ అవుతున్నాయట. 5-6 నెలలు పట్టవచ్చు. ఈ లోపల 100 నోట్లు, 2000 నోట్లు. 2000 నోటు జాగ్రత్తగా కాసుకొని మీరు టీ కాసుకోండి. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారితో మాట్లాడదాం. మురళీధర్ గారు, ఒక అద్భుతమైన పథకం మిస్ఫైర్ అయింది అనిపిస్తున్నదా ఈ 15 రోజుల అనుభవం? మిస్ఫైర్ అనేటువంటిది పూర్తిగా తప్పుడు అంచనా. ఖచ్చితంగా 70 సంవత్సరాల్లో భవిష్యత్తు విషయంలో విపరీతమైనటువంటి ప్రభావాన్ని, మార్పును తీసుకొచ్చేటువంటి నిర్ణయం కనుక ఏది మీరు చూశారు అని కనుక లెక్కియాల్సి వస్తే ఖచ్చితంగా ఈ నిర్ణయం చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. ప్రజల్లో ఇబ్బంది ఉంది వాస్తవం. ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తులకు మన దగ్గర 90% ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, లావాదేవీలు ఉన్నాయో, ఇవి క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిచే దేశం ప్రపంచంలో భారతదేశం ఒకటే. కాబట్టి డబ్బులు ఒకటేసారి అంటే సుమారుగా 14.93 లక్షల కోట్లు, ఏదైతే అంటే 16.93 లక్షల కోట్లు, అందులో
86% అంటే సుమారుగా 14.5 లక్షల కోట్ల రూపాయలు, 500,000 రూపాయలు. ఇవి తీసేయినప్పుడు సుమారుగా దేశం మొదటి వారం 2 లక్షల కోట్ల మీద నడుస్తున్నది క్యాష్. అంటే 90% క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిచేటువంటి దేశంలో ఇంత పెద్ద మొత్తం డబ్బు తగ్గినప్పుడు ఏదైతే లావాదేవీలు ఉన్నాయో దానికి డబ్బు లేదు. కాబట్టి దానివల్ల ఎవరైతే పూర్తిగా క్యాష్ మీదనే ఆధారపడి ఉంటున్న వల్ల వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటువంటి వాస్తవం, చాలా వాస్తవం. దానిలో ఏమాత్రం కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. ప్రజలు చెప్తున్నది వాస్తవం. కానీ మీరు చూసినారు ప్రజలు ఏమనుకుంటారు. కానీ ప్రధానమంత్రి ఈ విషయం తెలుసు. ఈ నిర్ణయం ప్రకటించే ముందు కూడా ఈ విషయం తెలుసు. ప్రధానమంత్రి అందుకనే ప్రజలను ఉద్దేశించి మొదలు మాట్లాడాడు. ప్రజలను ఆహ్వానించడం జరిగింది. 50 రోజుల తర్వాత ఇది కనుక మిస్ఫైర్ అయితే నేను ఉరి శిక్ష వేసుకోవడానికి కూడా నేను రెడీ, మీరు ఉరి వేస్తే కూడా నేను సిద్ధమని చెప్పారు. అందుకని ఇబ్బందులు ఏవైతున్నాయో ఇవి వస్తాయనేటువంటి తెలిసినప్పటికీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని దీనిలో ఈ మార్పు అవసరం అనేటువంటిది ఇది చేదు గులికైనా ఈ దేశం అంగీకరించాల్సిందే అనే పద్ధతిలో కరెన్సీ నోట్లను అజ్జేయడం జరిగింది. అయితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. కానీ మీరు కనుక గమనిస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు నడవట్లే. ఎక్కడ కూడా స్వతంత్రంగా ప్రజలు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, అంటే ప్రజలు లైన్లలో బిజీగా ఉన్నారు. అలా కాదు. మీరు ప్రజలకు కనుక ఇబ్బంది భరించరాంది, ఇది భవిష్యత్తుకు మంచిది కాదు కనుక అనిపిస్తే ఇప్పటి వరకు ప్రజల సహకారం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి కార్యక్రమం ఇది ప్రజల సహకారం కారణంగానే ఈ 15 రోజులు 18 రోజులు నడిచింది. కాబట్టి ప్రజల సహకారం ఉంది, ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ రెండు కూడా సమానాంతరంగా మనం అనుభవంలోకి వస్తున్నమాట వాస్తవం. రైట్. మురళీధరరావు గారు, 13 రాజకీయ పక్షాలకు సంబంధించిన దాదాపు 200 మంది పార్లమెంట్ సభ్యులు రోడ్ల మీదకి వచ్చినారు. శరద్ యాదవ్ వాళ్ళు చెప్తున్నాడు, రెవల్యూషన్ ఆన్ ది రోడ్స్ యు ఆర్ గోయింగ్ టు సీ అంటున్నారు బీజేపీతో. మీరు ఒకటి గమనించాలా, నిజమైనటువంటి, నేను ఇంతకుముందే చెప్పాను, ప్రజల సహకారం కనుక ప్రభుత్వానికి లేకపోతే ఈ యొక్క నిర్ణయం, ఈ యొక్క విధానం ఒక రోజు కూడా ముందుకు పోదు, సాధ్యం కాదు. ప్రజలు గ్రామ స్థాయి నుంచి అంటే చదువుకున్నటువంటి వ్యక్తుల నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ప్రజలు దీని విషయంలో అంగీకారం అనేది ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికి కూడా, షికాయతులు వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా, కొన్ని సలహాలు ఇస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా ఇది అవసరం అని ఫీల్ అవుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు అవసరం అని ఫీల్ అవుతున్నారు. ఎవరైతే ఇది అవసరం కాదనుకుంటున్నారో అది వ్యక్తం చేయలేనటువంటి వాళ్ళు మైనారిటీ. కాబట్టి ఇది 50 రోజుల తర్వాత ఖచ్చితంగా దేశ చరిత్రలో మలుపు తెచ్చే నిర్ణయం అనేది ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మురళీధర్ గారు, మీరు చెప్తున్నారు, ప్రధానమంత్రి కూడా అంటున్నారు 50 రోజుల తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మరోపక్క మనం చూసినట్టయితే ఈ 15 రోజుల కాలంలో ఎంత డబ్బు బ్యాంకులకు తిరిగి వచ్చింది, ఎంత నల్లధనాన్ని, అంతిమంగా మీ లక్ష్యం నల్లధనం ఎంత ఇచ్చేయగలిగినారు ఈ చర్య? ఇందులో ఈ విధాన నిర్ణయం ప్రకటించినప్పుడు 4 లక్ష్యాలు ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఒకటి, నల్లధనాన్ని, అన్అకౌంటెడ్ మనీ, నల్లధనం ఏదైతుందో అది పనికి రాకుండా చేయడం, దాన్ని వెలికి తీయడము, పనికి రాకుండా చేయడం, వ్యవస్థ నుంచి తీసేయడం. రెండవది టెర్రరిజం ఏదైతుందో, టెర్రరిస్ట్ నెట్వర్క్ ఈ దేశంలో మావోయిస్టులు కానీ లేకపోతే మిగతా ఇతరత్ర ఉండేటువంటి సీమాంతర ఉగ్రవాదం, వీళ్ళందరూ కూడా వాడుతున్నటువంటి వ్యవస్థ ఏదైతుందో అది నార్కో డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, అదంతా కూడా నల్లధనానికి సంబంధించినటువంటి ధనం. మూడవది ఫేక్ కరెన్సీ. పాకిస్తాన్, నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతరత్ర మార్గాల నుంచి ఈ దేశానికి ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఫేక్ కరెన్సీ, మన ఆంధ్ర ప్రాంతంలో హైదరాబాద్కు వస్తున్నటువంటి ఫేక్ కరెన్సీ. కాబట్టి ఇది మూడవది. నాలుగవది కరప్షన్. ఈ 4 విషయాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి నిర్ణయం. సుమారుగా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో, అంటే 50 రోజుల తర్వాత కూడా ఆర్బీఐ కొన్ని కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి 3 నెలల వరకు. కానీ 90% విషయం అది అంటే పూర్తిగా క్లోజ్ అవుతుంది. కాబట్టి అంచనా చాలా, అంటే ప్రభుత్వం ఔపచారికంగా ఇంతవరకు ఏం ప్రకటించలేదు. కానీ అందరు అనుకుంటున్నటువంటి వాదన ఏంటంటే
4 లక్షల కోట్లు కావచ్చు, 3 లక్షల కోట్లు కావచ్చు, 2.5 లక్షల కోట్లు కావచ్చు, ఈ విధంగా రకరకాల లెక్కలు వస్తున్నాయి. ఏది ఏమైనా గణనీయమైనటువంటి నల్లధనము డిసెంబర్ 30 తర్వాత ప్రజల ముందుకు ఖచ్చితంగా కనబడుతుంది. రైట్, మీరు చూపిస్తానంటారు. ఒక కాలర్ మీతో మాట్లాడడానికి, విజయ్ అని విజయవాడ నుంచి. చెప్పండి విజయ్ గారు. హలో సార్, మురళీధర్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి సార్. ప్రధాని గారికి మీరు తెలియజేయాలి. దీని మూలంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నమస్తే అండి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేయాలంటున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడడం అనేది మనం చర్చించుకుంటున్నాం. దీనిలో నల్లధనం ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం బయటికి కనబడదు. ఇది సామాన్య మానవులకి. కానీ బయట జనంలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే, నల్లధనం ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ మార్గాలు వాళ్ళు వెతుక్కొని మళ్ళీ దాన్ని తెలుపు చేసుకుంటున్నారు, సామాన్యులే రోడ్ల మీదకి వచ్చి నిలవాల్సి వస్తున్నది బ్యాంకుల ముందు అనే ఒక అభిప్రాయం అయితే మీరు కూడా వినుంటారు. ఇది విన్నాను. కొంత జరగవచ్చు కూడా, కొంత జరగట్లేదని లేదు. కానీ ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నల్లధనం విషయంలో వైట్ మార్చుకునేటువంటి చరిత్ర ఈ దేశంలో ఉండేటువంటిది ఈ వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి ప్రజలకు నల్లధనం తెల్లధనం అవుతున్నది అనేటువంటిది ఒక బలమైన అనుమానం ఏదైతుందో, దానికి ఏదో చిన్న అపవాదుగా ఉండేటువంటి కొన్ని సూచనలు వాటి ఆధారంగా ప్రజల్లో ఉండొచ్చు. కానీ డిసెంబర్ 30 తర్వాత నల్లధనం ఎంత ఉంది అనేది డిపాజిట్ అయినటువంటి అమౌంట్, సర్క్యులేషన్కి ఇచ్చినటువంటి అమౌంట్, దానిలో ఉండేటువంటి గ్యాప్ ఆధారంగా ప్రజలందరికీ తెలిసిపోతుంది. అది అర్థమైపోద్ది. ఖచ్చితంగా ఈరోజు అందరి అంచనా ప్రకారం ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. నల్లధనం పోవడం కారణంగా బరువు తగ్గుతుంది, అనేటువంటి లయబిలిటీ తగ్గుతుంది, ఆర్బీఐ లయబిలిటీ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి పరిణామము అయిన తర్వాత. రెండో విషయం, సపోజ్ ఇందులో ఇంకొక విషయం మనం గమనించాలి. నల్లధనాన్ని వైట్ మనీగా మార్చడానికి కొన్ని ప్రయత్నాలు జరగవచ్చు వ్యవస్థలో ఉండేటువంటి, ఎందుకంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటువంటిది కాబట్టి, లోపాలను ఉపయోగించుకొని. కాబట్టి అయితే ఇందులో ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యేటువంటి ట్రాన్సాక్షన్స్. ఎక్కడ కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రికార్డ్ అయ్యేటువంటి ట్రాన్సాక్షన్స్. కాబట్టి అబ్నార్మల్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఏ అకౌంట్లోకి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఇది డిసెంబర్ 30 తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్లకు పోయేటువంటి అకౌంట్స్ అవి. రైట్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్ ఆన్ దట్. ఈలోగా సత్యప్రసాద్ హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతూ అంటున్నారు. చెప్పండి సత్యప్రసాద్ గారు. హలో హలో సత్యప్రసాద్ గారు చెప్పండి. సార్, ఇది ఆపేరు బాగానే ఉంది. ఇది ఎంతమంది ప్రజలు ఈవేళ లైన్ లో బార్లు కట్టున్నారో ప్రతి ఛానల్ చూపిస్తూ ఉంది. కనీసం ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక రాజకీయ నాయకుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక మోడీ గారు అమ్మను మాత్రం వాళ్ళకి తీసుకొచ్చి చూపించగారు. కానీ మిగతా ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా నాయకులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, ఏ ఒక్క వ్యక్తి కూడా లైన్ లో ఉన్నాడా? ఇదొకటి కామన్ గా. యా సత్యప్రసాద్ గారు, వి గాట్ యువర్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. ఇదో కామన్ గా వచ్చే ప్రశ్న. సత్యప్రసాద్ గారు మాట్లాడుతున్న ప్రశ్నలో ఒక ముఖ్యమైనటువంటి అంశం, ఆశయం మంచిది అంటున్నారు. ముఖ్యమైన అంశం మనం గమనించాలి. నాయకులు ఏ వర్గాన్ని నుంచి వస్తున్నారో, వర్గం అంటే నేను కులం అనే విషయం అంటే వర్గం నుంచి వస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కనీస అవసరాల కోసం వాళ్ళు ప్లాస్టిక్ కార్డులు ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఇవాళ చాలా మంది ఈ దేశంలో ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం లేదు వాళ్ళ మీద. ఏటీఎంలకు వచ్చి నిలబడి క్యాష్ తీసుకొని వెళ్ళాలా లేకపోతే ముందుకు గడవదు అనేటువంటి పర్సన్స్. ఇది కేవలం నల్లధనం ఉన్నటువంటి వ్యక్తులే కాదు, చాలా మంది ఎంప్లాయీస్లో కూడా ఇటువంటి అవకాశం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే బ్యాంకులో ప్లాస్టిక్ కార్డ్ ట్రాన్సాక్షన్స్కు అలవాటు పడ్డావు ఈ దేశంలో, అంటే తక్కువ ఉన్నప్పటికీ అది సంఖ్య తక్కువ. ఎగ్జాక్ట్లీ, అక్కడే ఒక మంచి ప్రశ్న వస్తున్నది. ఇక్కడ ఏంటంటే ఏటీఎం కార్డ్స్ ఎవరైతే ప్లాస్టిక్ కార్డ్స్ ద్వారా డీల్ చేసే సెక్షన్ ఉందో వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కొంతకాలం పాటు వాళ్ళు అట్లా చేయొచ్చు. ఎవరైతే డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ, ఎవరైతే మధ్య తరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైన్లలో నిలబడి తీసుకుంటున్నారు. అసలు ఏమీ లేని వాళ్ళు ఏం కావాలా? రూరల్ సెక్టర్స్ ఇవాళ మీరు చూసినట్టయితే 63 lakhs విలేజెస్ ఉన్నాయి. మెజారిటీ విలేజెస్లో ఇవాళ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో
వాస్తవంగా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని అనేటువంటి విషయంలో మొదటి నుంచి అంగీకరించిన తర్వాత ఇందులో ఇబ్బందులు లేవు, ఇది ఇబ్బందుల విషయంలో కేవలం ప్రచారం జరుగుతుంది, ఇది సరైనటువంటి విషయం కాదు. కానీ ఈరోజు మనం గమనిస్తే అంటే 1,25,000 బ్యాంకు సెంటర్లు, 2.5 కోట్ల పోస్ట్ ఆఫీసులు, ఆ తర్వాత మిగతా ఏటీఎం సెంటర్లు, ఇవన్నీ కూడా కొంత ముందు వెనుక ఇవన్నీ కూడా ఆపరేషన్లకు వచ్చాయి. రైట్. మొదటి రోజు ఉండేటువంటి ఇబ్బంది రెండవ రోజు ఉండదు, మూడో రోజు ఉండదు. క్రమక్రమంగా 15 రోజులు 20 రోజులు దాటిన తర్వాత మొదలు వారం ఉండేటువంటి ఇబ్బందులు రెండో వారం ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం అనుకునేటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో అవి క్రమేణా తగ్గేటువంటి వ్యవస్థ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి విషయాలు మామూలు ప్రజలకైతే అర్థం కావు, కొంచెం ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి తెలిస్తే. ఒక కాలర్ మనతో విజయ్ అని, ఈజ్ అ ట్యాక్స్ కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్. యూ వాంట్ ఆస్క్ సంథింగ్. చెప్పండి విజయ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రధానమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. దీనివల్ల ఫేక్ కరెన్సీని పూర్తిగా నిర్మూలించడం అన్నది ఒక గొప్ప విషయం. దీనికి ధన్యవాదాలు ముందుగా. అయితే దీంతో పాటు ఇప్పుడు ఏమైందంటే వ్యాపార రంగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ వ్యాపార రంగం ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక 6 మాసాల వరకు కోలుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ మీరు ఏమైనా భరోసా ఇస్తారా? మరి ఒక 6 మాసాలు దాదాపుగా ఒక 10,000 నుంచి ₹1,00,000, 2,00,000 వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది చిన్న చిన్న వ్యాపారస్తులు. వాళ్ళకు లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏ విధంగా ప్రధానమంత్రి నుంచి భరోసా వస్తుంది? దయచేసి చెప్పండి. ఇప్పుడు లైన్ లో ఉండండి విజయ్. మీరు మాట్లాడినటువంటి విషయంలో ఒకటి ఫేక్ కరెన్సీ ఇతరత్ర చెప్పినటువంటి విషయాలు మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు, అందులో పెరిషబుల్ గూడ్స్లో చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ, లేదా హోటల్స్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే టూరిజం మీద ఆధారపడేటువంటి వాళ్ళు కానీ, వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క 50 రోజుల్లో ఇబ్బందులు వస్తున్నది మాట వాస్తవం. ఇది ప్రభుత్వం గమనిస్తున్నది, ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే డిసెంబర్ 30 తర్వాత ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రభుత్వంకు వచ్చేటువంటి ఏదైతే ఆదాయం కానీ, ప్రభుత్వం ఏదైతే వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నప్పుడు అది బలోపేతమవుతున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి వర్గాలే ఇవి. ఈ పేద వర్గాలే, ఏదైతే కింది స్థాయి వర్గాలే, వాళ్లకు వ్యక్తిగతంగా, అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి వర్గపరమైనటువంటి విషయాలు, బ్యాంక్ క్రెడిట్ విషయంలో కానీ, లేకపోతే రివార్డ్స్, ఇన్సెంటివ్స్ విషయంలో ఖచ్చితంగా మోదీ గారు రాబోయేటువంటి రోజుల్లో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ధోరణి, ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. దీని విషయంలో ఏమాత్రం కూడా. అయితే ఎంత ఈ నష్టపరిహారం పద్ధతిలో ఉంటుందా, లేకపోతే ఏ విధంగా కాబట్టి ఏ విధంగా ఇస్తారు, ఇది ఈ విధంగా ప్రభుత్వం ఏ విధంగా అంచనా వేస్తుంది అనేది నేను ప్రభుత్వంలో భాగం కాదు కాబట్టి నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ఈ యొక్క వర్గాలు ఏవైతే నష్టపోతున్నాయో, ఇబ్బందులు పడుతున్నాయో, వాళ్లకు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాయితీలు కానీ, ఇతరత్ర వ్యవస్థ సౌకర్యాలు కానీ ఉంటాయి. ఓకే విజయ్ గారు, సాటిస్ఫై అయినారా? థ్యాంక్ యూ అండి. చెప్పండి. థ్యాంక్ యూ. అదే అండి, ఈ భరోసా కోసం చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే మీరు అంటున్నట్టు 50 రోజులు కాదండి, ఇది దాదాపు ఒక 6 మాసాల వరకు ఉంటది ఎఫెక్ట్. 50 రోజుల్లో తీరేది కాదు. అంటే రీమానిటైజేషన్ ఒక 3-4 మంత్స్ ఉంటుంది. ఖచ్చితంగా 6 మాసాల వరకు బిజినెస్ బాగా దెబ్బతింటదండి. 6 మాసాల్లో నష్టపోయే అమౌంట్ చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే ముందుగానే ప్రభుత్వం ఏదైనా ఒక భరోసా ఇస్తే వీళ్ళకి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేకపోతే చాలా మంది కుదేలయ్యే అవకాశం ఉంది. ఓకే విజయ్ గారు, డెఫినెట్లీ గవర్నమెంట్ దాని కన్సిడరేషన్ తీసుకుంటుందని ఆశిద్దాం. మురళీధర్ గారు చెప్తున్నట్టు ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. వారు తప్పనిసరిగా ఈల్ యూజ్ గుడ్ ఆఫీసర్స్ విత్ ది గవర్నమెంట్. ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాలు వారు మాట్లాడుతున్నటువంటి విషయం ఏదైతుందో అది కరెక్ట్. కాబట్టి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఈ వర్గాలకు చివరికి ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి ఏదైతే వ్యవస్థ మార్పు కోసం సహకరించినటువంటి ప్రజలు వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఇది న్యాయబద్ధమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది. డెఫినెట్లీ సార్. నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, మీతో మాట్లాడుతున్నారు. నాయుడు గారు చెప్పండి. సార్ హలో. చెప్పండి నాయుడు గారు. సార్ అందరికీ నమస్తే సార్. నమస్కారం. ఏంటంటే హలో చెప్పండి సార్. చెప్పండి, వింటున్నాం. ఇప్పుడు మన మోడీ గారి నిర్ణయం అయితే అందరూ స్వాగతించాలి, ఫస్ట్ పాయింట్ సార్.
కాకపోతే భవిష్యత్తు తరాల ఇది ఆలోచన చేసినారు, అది హర్షించదగ్గ విషయం. థర్డ్ పాయింట్ ఏంటంటే సాధారణ ప్రజల నిర్ణయాన్ని, ఆలోచన విధానాన్ని, మన జనజీవనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పర్యవసనాలని మర్చిపోయి తీసుకున్నాడు అనేది ఒకటి మాత్రం మైనస్, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సాధారణ ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లా అంటే మనం ఇప్పుడు 30కి క్లోజ్ మన 8th మోడీ గారు నిర్ణయం అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే, కొంచెం స్పీడ్ గా మాట్లాడండి సార్. ఈ నోట్లు రద్దు అని చెప్పినారు 18th. ఓకే, మనకి 8 లో మోడీ గారు ఏం చెప్పినారంటే 8th నుంచి నోట్లు రద్దు అని చెప్పినారు. కాకపోతే మన కొత్త నోట్లు మనకి అవైలబుల్, జనజీవనం స్తంభించిపోకుండా ఉన్నంత వరకు ఇవి చెల్లుతాయని చెప్పినంటే బాగుండేది. డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చినారు కదా మార్చుకోవడానికి. సార్ ఎక్కడ తీసుకోవట్లేదు సార్. హైదరాబాద్ లో ఈవెన్ నేను వన్ ఆఫ్ ది దీనికి బాధితుడు. ఓకే, ఎందుకంటే ఎక్కడ పోయినా మన 500, 1000 నోట్లు తీసుకోవట్లేదు. జనజీవనం స్తంభించిపోయింది. నిజంగా చెప్పాలంటే జనజీవనం స్తంభించిపోయింది. థ్యాంక్ యూ నాయుడు గారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి సత్యనారాయణ ఇంకో కాలర్, ఇద్దరిని మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు కానీ. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ నా పేరు సత్యనారాయణ. నమస్తే సార్ మురళీధర్ గారు. చెప్పండి. నమస్కారం అండి. అమర్ గారు మీకు కూడా నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఒక సాధారణ హలో చెప్పండి. ఒక సాధారణ ఎంప్లాయ్ అండి, నా జీతం 12,000. ఈ రోజు నిన్నే దాదాపుగా నాకు వచ్చిన ఆఫర్స్ కొన్ని ఉంటున్నాయండి. మీరు డబ్బు తీసుకోండి రా, 2 కోట్లైనా పర్వాలేదు, నేను మార్చగలుగుతానని చెప్పి కొంతమంది డైరెక్ట్ గా ఆఫర్ ఇస్తున్నారు. అటువంటి వాటి మీద మీరు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? ఒక బ్యాంకు నుంచి మొన్న ఒక టీవీలో చూసాం, ఒక బ్యాంకు నుంచి 300 కోట్లు టర్న్ ఓవర్ చేసిన మారినప్పుడు 8,000 బ్యాంకులు ఉన్నాయి. ఇన్ని బ్యాంకుల నుంచి ఎంత అమౌంట్ మళ్ళీ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది? థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇప్పుడు రెండు అండి. ఒకటేమో ఇంతకుముందు నాయుడు గారు మాట్లాడింది ఒకటి. ఆయన అంటుంది ఏమిటంటే ఎక్కడ పోయినా కూడా 500, 1000 నోటు తీసుకోవడం. ప్రభుత్వం కొన్ని అనౌన్స్మెంట్స్ చేసింది, ఫలానా చోట్ల హాస్పిటల్స్లో తీసుకోవాలి, లేకపోతే బ్యాంక్స్లో తీసుకోవాలి, ఇంకో అనౌన్స్మెంట్స్ అయితే చేసింది. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు వీళ్ళు 500 నోటు, 1000 నోటు తీసుకొని పోతే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ వెంట్ టు ఎ మెడికల్ షాప్ టు బై ఏ 90 రూపీస్ ఇంజెక్షన్ ఫర్ మై సెల్ఫ్. B12 విటమిన్ ఇంజెక్షన్ ఒకటి కొనుక్కోవడానికి పోతే దే డి నాట్ యాక్సెప్ట్ ది 500 నోట్. ఏమిటి మెడికల్ షాప్స్ తీసుకోవాలని చెప్పింది కదా ప్రభుత్వం, అంటే మాకు అవసరం లేదు తీసుకోమన్నారు. ఇట్లాంటి ఇబ్బందులు చాలామంది పడుతారు. అది ఎట్లా అడ్రస్ చేస్తారు ఒకటి. రెండోది ఈయన చెప్తున్నది, చాలామంది వచ్చి డబ్బు మేము ఎక్స్చేంజ్ చేయగలము, కొత్త నోట్లు ఇవ్వగలము, కమిషన్ తీసుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. బ్యాంక్స్లో కూడా జరుగుతుందంటారు. ఆర్ బ్యాంక్స్ నాట్ కోఆపరేటింగ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ డెసిషన్? ఇప్పుడు మీరు ఒక విషయం ఏంటంటే 70 సంవత్సరాల్లో ఇంత పెద్ద కుటుంబాలను, అంటే ఇన్ని కోట్ల కుటుంబాలను ప్రభావితం చేసేటువంటి, అంటే రాబోయే 60 రోజులు 50 రోజులలో ఇంత ప్రభావితం చేసేటువంటి నిర్ణయం మనం ప్రథమంగా చూస్తున్నాం. అంటే టోటల్ మొబిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బ్యాంకింగ్ మెషినరీ. దీని విషయంలో ఈ వ్యవస్థ నరేంద్ర మోదీ గారు రాగానే ఈ వ్యవస్థ మారిపోయింది. ఇందులో ఉండేటువంటి వ్యక్తులు మారిపోయారు, వీళ్ళ స్వభావం మారింది, వాళ్ళ నిజాయితీ వచ్చేసింది, వాళ్ళు దేశభక్తి మొత్తం ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు వచ్చేసిండు. ఇది సరైనటువంటి ఆలోచన కాదు, అనుకోలేము. కాబట్టి ఇబ్బందులు ఉంటాయి, ఇటువంటి వ్యవస్థల్లో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం ప్రక్షాళన ఎప్పటికీ జరిగింది. కాబట్టి ఒకటి గమనించాలా, దశాబ్దాలుగా ఈ బ్యాంకులు తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటిలో ఎవరన్నా మోసపోతే వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఇది ట్రాక్ చేయబడేటువంటి ట్రాన్సాక్షన్. మనం గమనించాల్సింది ఏంటంటే బ్లాక్ నుంచి వైట్ చేస్తున్నటువంటి చెప్పబడుతున్నది ఏదైతే ఉందో, ఎవరైనా అటువంటి దుస్సాహసం కనుక బ్యాంక్ చేస్తుండొచ్చు, కానీ ట్రాక్ చేయగలిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అందులో నుంచి బయటపడడం బ్యాంక్ ఆఫీసర్లకు సాధ్యం కాదు. రేపు అది చాలా నష్టపోతారు, వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అటువంటివి చూసి ఇంతకుముందు 50 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు నడిచినటువంటి పద్ధతుల్ని భవిష్యత్తు కూడా ఉంటుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. మురళీధర్ గారు, కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఇట్లా ఉంది అనుకోవచ్చు. ఏమిటంటే రేపు ఈ నిర్ణయం తర్వాత, దీన్ని అమలు చేసిన తర్వాత కాలంలో ప్రతి పైసా సమాజంలో సర్క్యులేట్ అయ్యే ప్రతి పైసా అకౌంట్ కావాలనే ఆలోచనతో చేస్తున్నారా? ఖచ్చితంగా
ప్రభుత్వం వ్యవస్థ మార్పు కోసం కఠోరమైనటువంటి సంకల్పము నిర్ణయం తీసుకున్న పరిణామమే ఈ నిర్ణయం. కానీ 90% క్యాష్తో నడిచే సమాజం మీరే ఒప్పుకున్నారు ఇంతకుముందు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం కూడా ఇంత క్యాష్తో నడవదు. కరెక్ట్. అయితే మీరు ఎట్లా దాన్ని టోటల్గా మార్చి ఎట్లా తీసుకురాగలరు? అందుకనే ఇంత తక్కువ సమయంలో రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా క్యాష్లెస్ ఎకానమీ 60 రోజుల తర్వాత ఈ దేశం క్యాష్లెస్ ఎకానమీగా మారిపోతుంది అనేది కరెక్ట్ కాదు. అయితే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఇన్సెంటివైజ్డ్. ఎవరైతే క్యాష్ లేకుండా ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్లకు అంటే వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పద్ధతుల్లో ఈ రాయితీలు కానీ ప్రోత్సాహం కానీ ఇది పెరుగుతుంది. కాబట్టి దేశం రాబోయేటువంటి రోజుల్లో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వైపు బలంగా ఏదో ప్రయాణం ప్రారంభం చేస్తుంది. మీరు ఇంతకుముందు మాకు తెలిసింది, ఉదాహరణకు 2.5 కోట్లు ప్రతిరోజు రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఈ దేశంలో. రైల్లో ప్రయాణం చేస్తున్నటువంటి భారతీయుల సంఖ్య రోజుకు 2.5 కోట్లు. అయితే 2.5 కోట్లలో సుమారుగా 53% ఆన్లైన్ బ్యాంకింగ్ ఆన్లైన్ రిజర్వేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ ఎకానమీ పెంచడం అసలే సాధ్యం కాదు అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. అంటే మీరు 50% నుంచి దీన్ని 70%, 80% తేగలమని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆ వైపు ప్రయాణం ప్రారంభిస్తున్నారు. రెండో వైపు ఏంటంటే ఉదాహరణకు 2,000 రూపాయలు మనం అమౌంట్ అంటే నోట్ ఏదైతుందో అది దాని మీద చాలా వివాదం నడుస్తుంది. అంటే 1,000 రూపాయలు హై డినామినేషన్, 500 రూపాయలు హై డినామినేషన్, ఆ 2 బ్లాక్ మార్కెట్ ఇయర్స్కు బాగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు అంతకన్నా పెద్ద అమౌంట్ ఉండేటువంటి నోట్ ఏదైతుందో దాన్ని ఎందుకు ప్రింట్ చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా ప్రజలలో ఉంది. కానీ మనం గమనించాలా, ఈ 2 కలిపితే 86% ఉంది టోటల్ కరెన్సీ బాస్కెట్లో. రాబోయేటువంటి రోజుల్లో 2,000 రూపాయల నోట్ ఏదైతుందో అది ప్లస్ 500 రూపాయల నోట్ ఏదైతే కొత్తగా ముద్రించబడుతున్నదో అవి 2 కలిపి అదే 86% ఉంటుందని ప్రభుత్వం చెప్పాల. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హై డినామినేషన్ కరెన్సీ నోట్స్ ఏవైతున్నాయో టోటల్ కరెన్సీ చలామణిలో పర్సంటేజ్ తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకని నల్లధనం పెరగడంకు అవకాశం ఇచ్చేటువంటి హై డినామినేషన్ నోట్స్ ఏవైతున్నాయో అవి తగ్గించడము, అయిన తర్వాత హై క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో అవి క్యాష్లెస్ ఎకానమీ వైపు అంటే ప్రోత్సహించడం, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అండ్ మనతో సుబ్బారావు ఉన్నారు, బాపట్ల నుంచి మాట్లాడుతున్నారు. చెప్పండి సుబ్బారావు గారు. నమస్తే అండి అమర్ గారు. నమస్తే, చెప్పండి సార్. మన బీజేపీ నాయకుడు మురళీధర్రావు గారు బాగా చెప్తున్నారు దాంట్లో పాపం. చెప్పండి. మరి ప్రజల కష్టాలు ఆయన కనపడతలేదండి. ఇప్పుడు వారు చెప్పారు ప్రజలు కష్టపడుతున్నారు, మా దృష్టిలో ఉంది అని చెప్తున్నారు. ఇవాళ రైతులుగా మేము రోజుకి ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉందనుకోండి సపోజ్ సార్. ఓకే. కూలికి కోత కోయాలంటే ఎకరానికి 2,000 అండి, కుప్పేయాలంటే 1,500. 10 ఎకరాలకు ఎంత డబ్బు కావాలి సార్? వీళ్ళు రోజు మాకు వారానికి ఒక 20,000 ఇస్తామంటున్నారండి. కూలీలు ఎట్లా ఉంటారండి? కనీసం 40 రోజుల దాకా ఎట్లానే ఉంటుంది అంటున్నారు. రేపు మరి మా ఒడ్లు అమ్ముకుంటే మా పరిస్థితి ఏంటి? అసలు ఈ సామాన్యుల పరిస్థితి వీళ్ళకి అర్థం కాదండి సార్. ఓకే సుబ్బారావు గారు, అడుగుదాం. అగ్రికల్చర్ వ్యవసాయాన్ని చాలా సీరియస్ ప్రాబ్లం అండి. సుబ్బారావు గారు, వి గాట్ యువర్ పాయింట్ సార్, థ్యాంక్ యూ. వినండి ఆ జవాబు చెప్తున్నారు. ఇప్పుడు సుబ్బారావు గారు అడిగినటువంటి ప్రశ్నలో అసలు మొదలు మనం అర్థం చేసుకోవాలా, నల్లధనం కారణంగా నష్టపోతున్నది ఎవరు? నల్లధనం కారణంగా ఈ దేశంలో రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామస్తులు, గ్రామీణులు వీళ్ళే 60%. కాబట్టి నల్లధనం కారణంగా నష్టపోతున్నటువంటి ప్రజానీకంలో వీళ్ళు కూడా ఎక్కువ. కాబట్టి నల్లధనం కనుక తీసేయడం వల్ల లాభపడేటువంటి ప్రజలు ఎవరు? కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే. కాబట్టి భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేదు మందు తినాల్సి వస్తున్నది. అయితే దీనిలో ఇంకొకటి మనం గమనించాలా, వెసులుబాటు ప్రభుత్వం క్రమక్రమంగా ఇస్తున్నది. వెంటనే 50 రోజుల వరకు మొదలు ప్రకటించినంత పద్ధతుల్లో ఉండాలని నేను చెప్పట్లే. ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతుందో వస్తున్నటువంటి సలహాలను దృష్టిలో పెట్టుకొని మరింత మారొచ్చా? మరింత మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా టార్గెటెడ్ గ్రూప్స్ ఏవైతున్నాయో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతరత్రా వచ్చేటువంటి లేఖలు, సలహాలు వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తున్నది. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తక్కువ కావడం కోసం లక్ష్యబద్ధంగా అడుగులేయడం జరుగుతుంది. రైట్, మనం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారితో మాట్లాడుతున్నాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం డబ్బు గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్ద నోట్ల రద్దు గురించి మురళీధర గారితో మాట్లాడుతున్నాం. మురళీధర గారు, ఇంతకుముందు నేను బ్రేక్ పోయే ముందు అడిగాను, ఈ వ్యవసాయానికి సంబంధించి మనము 63 లక్షల గ్రామాలని ఈ దేశం మొత్తంలో మెజారిటీ గ్రామాలకు ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆ రైతు చెప్పినాడు, రోజుకు 1500 కూలీ ఇవ్వాల్సి వస్తే 10 రోజుల్లో ఎంత ఇవ్వాల్సి వస్తుంది, మీరు డబ్బు ఇవ్వకపోతే ఎట్లా, బ్యాంకింగ్ ఫెసిలిటీ లేకపోతే ఎట్లా అనేది. ఇప్పుడు దీని విషయంలో 2 ఉన్నాయి. ఒకటి, 2.5 కోట్ల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. పూర్తిగా బ్యాంక్ అంటే పోస్ట్ ఆఫీసో బ్యాంక్ కౌంటరో లేనటువంటి గ్రామాలు ఎక్కువ లేవు. ఓకే, వ్యవస్థ ఉంది, రూరల్ బ్యాంకింగ్ ఉంది. అయిన తర్వాత రెండవది, రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా రీమానిటైజేషన్ ఏదైతే పెరుగుతుందో, అంటే కొత్త కరెన్సీ నోట్లు ఏవైతే రావడం ప్రారంభమవుతుందో అందులో ఈ సడలింపులు ఏవైతున్నాయో రైతులు, రైతు కూలీలు, ఇటువంటి విశేషమైనటువంటి వర్గాల విషయంలో ఇంకా వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది. రైట్, ఖచ్చితంగా వాటి విషయంలో గమనిస్తున్నది. అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి సలహాలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందిస్తున్నది. మరిన్ని అంటే వచ్చే సలహాలని బట్టి మరింత మార్పు కూడా చేసుకునే అవకాశం ఉంది. పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నాయకులు మనతో ఫోన్ లైన్లో వారు మాట్లాడుతూ అంటున్నారు మురళీధర గారితో. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్కారం అమర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, చెప్పండి. మురళీధర్ గారు చెప్పండి. మీరు తీసుకున్న డిసిషన్ లో ఇక తప్పు ఒప్పు అని డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, 85% మంది ఇబ్బంది పడుతున్నారు. నేను కొన్ని ఇండస్ట్రీస్ కూడా ప్రెసిడెంట్, ఈ రోజు కొన్ని ఇండస్ట్రీస్ తో మాట్లాడడం జరిగింది. ఎస్ఎంఈ తెలుసు కదండి, స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అని చెప్పేసి మొత్తం దేశంలో వాళ్ళే ఈ రోజు బ్యాంకులకు నిజంగా కరెక్ట్ టైంలో కట్టేటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా ఆస్తులు పెట్టి అప్పులు తీసుకున్నట్టు వాళ్ళు అయితే వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క నోట్ల వల్ల వాళ్ళకి ఏంటంటే టైంలో డబ్బులు రావటం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 89 డేస్ లోపల 3 మంత్స్ లోపల వాళ్ళు క్లియర్ చేయకపోతే బ్యాంకులో వడ్డీలే కానివ్వండి, వాళ్ళ ఈఎంఐలే కానీ కట్టకపోతే ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ అయితే వాళ్ళ ఆస్తులన్నీ కూడా యాక్షన్ లో పెడతారు. వాళ్ళు ఈ రోజు మానసికంగా సస్తాం. దాని గురించి బీజేపీ ప్రభుత్వం, మీ ప్రధానమంత్రి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? వాళ్ళ వల్లనే, ఎస్ఎంఈ వల్లనే ఈ రోజు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ వల్లనే ఈ రోజు దేశంలో బ్యాంకులన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు ముంచిన వాళ్లకు మీరు 7,000 కోట్లు కానివ్వండి, దేశం నుంచి పారిపోయిన వాళ్లకు 1,200 కోట్లు కానీ మాఫీ చేశారు. కానీ న్యాయంగా కట్టే వాళ్ళు ఈ రోజు బికాస్ ఆఫ్ మీ డిసిషన్ వల్ల వాళ్ళు ఇబ్బందులు కట్టలేకపోతే 90 రోజులు ఎన్పిఏ అవుతే ఆ ఎన్పిఏకి కారణము 1000 మంది ఉరేసుకొని సాగవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రిస్టేజ్, వాళ్ళ ఇండ్లు కానీ వాళ్ళ ఆస్తులు కానీ అవన్నీ కూడా పెట్టి దే హావ్ టేకెన్ లోన్స్. ఆ లోన్స్ లో ఇప్పుడు వడ్డీ కట్టలేకపోయినా, లేకపోతే అందులో 10 రూపాయలు తక్కువ ఉన్నా కానీ ఎన్పిఏ చేస్తారు, మీకు తెలుసు అనుకుంటాను. దాని విషయంలో బీజేపీ ఏం యాక్షన్ తీసుకుంటుంది? రైట్ శ్రీనివాస్, శ్రీనివాస్ గారు చెప్పింది పూర్తి సరైనటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు టైనీ సెక్టరు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, వీటి విషయంలో బ్యాంకులు ఈ యొక్క సమస్యను గుర్తించిన తర్వాత, ఇటువంటి సలహాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళ రీపేమెంట్ ఉందో లేకపోతే ఇంట్రెస్ట్ పేమెంట్ ఉందో ఇటువంటి అన్నిటిని కూడా రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఓకే, రీషెడ్యూల్ గురించి బ్యాంకులు ప్రకటించడం కూడా మొదలైంది. కాబట్టి ఇంకేమన్నా ఎక్కడైనా ఇంకా దాని విషయంలో ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని బ్యాంకును మనం మాట్లాడవచ్చు. ఆ లైన్లో బ్యాంకులు ముందుకెళ్తున్నాయి. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని గమనించిన తర్వాత, ఉండేటువంటి ఒత్తిడిని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క రీషెడ్యూలింగ్ ఏదైతుందో బ్యాంకు నుంచి చేస్తున్నారు. రెండవది, వారు పూర్తిగా సమాచారం ఉండే లేకపోతే ప్రచారం కారణంగా నాకు తెలియదు, కానీ ఎవరికి కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్, కార్పొరేట్ సెక్టర్లో ఉండేటువంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 7,000 కోట్లు వాళ్ళను వేవ్ చేసింది ఏదైతుందో ఇది పూర్తి కేవలం ప్రచారం, ఇది సమాచారం కరెక్ట్ కాదు. మురళీధర గారు, మీరు ప్రచారం అంటున్నారు. ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చేసిన స్టేట్మెంట్ కాదు, మేము కలెక్ట్ చేయలేకపోతున్నాము, అది వేరు, వీఆర్ రైటింగ్ ఆఫ్ అన్నారు. అందులో విజయ్ మాల్యా ఉన్నారు. వాళ్ళ తర్వాత పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ పార్లమెంట్ ఫ్లోర్ మీద రికార్డ్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేట్మెంట్ ఆఫ్ అరుణ్ జైట్లీ అండ్ అరుంధతి భట్టాచార్య. కాదు, ఒకటి ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో వాళ్ళు హెల్త్ కోసం చూపెట్టుకోవచ్చు, కానీ దాని విషయంలో కేసులు కానీ లేకపోతే మేము లెక్కల్లో కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వం వేవ్ చేయలేదు. రైట్, ప్రభుత్వం వేవ్ చేయదు. ఇంకొకటి గమనించండి, మోదీ గారు ఇంత సామాన్య మానవుల దగ్గర నుంచి దేశభక్తికి లేకపోతే దేశం యొక్క మార్పు కోసం వాళ్ళ ఇబ్బందులను లేకపోతే త్యాగాలను ఆశిస్తున్నప్పుడు ఒక విల్ఫుల్ డిఫాల్టర్ను
రక్షించేటువంటి దుస్సాహసం ఒక ప్రభుత్వం చేస్తుందని ఊహించడం కూడా కష్టం. అది జరగని పని. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి మోదీ గారి ప్రభుత్వం ఇటువంటి విల్ఫుల్ డిఫాల్టర్స్ రక్షించేటువంటి ఏ చర్య కూడా తీసుకోవాలి. మనతో కర్నూలు నుంచి శివరాజ్ మాట్లాడుతూ అంటున్నారు. శివరాజ్ గారు చెప్పండి. నమస్తే సార్, మురళీధర్ సార్కి, అమర్ సార్కి చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నోట్ల రద్దు చేసిందే మంచిదే, చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తుకి. ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు పల్లెల్లో చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది సార్ బ్యాంకుల దగ్గర. టౌన్లో కొద్ది వరకు సెట్ అయింది, పల్లెలకు వచ్చే లోపల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు నోట్ల కోసం. 500 నోట్లు తొందరగా విడుదలైతే మాత్రం కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు పల్లెల్లో మాత్రం. ఆ తొందరగా 500 నోట్లు 100 రూపాయల నోట్లు ఎక్కువ విడుదల చేస్తే మాత్రం చాలా ఈజీగా అవుతుంది సార్. ఓకే శివరాజ్ గారు, ఇప్పటికే ఇంకోటి ఇప్పుడు బయట ఉండే ఆ మనీ అంత సెట్ కావాలంటే 6 నెలలు టైం పడుతుందని అనుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరు. అది ఎంతవరకు నిజమని. మరి ఇది ఆన్సర్ చేసాము. నెల్లూరు నుంచి ఇంకో కాలర్ ఆయన కూడా తీసుకుందాం. చెప్పండి సార్. నా పేరు అహ్మద్ సార్. అహ్మద్ గారు చెప్పండి సార్. ఇప్పుడు డెబిట్ కార్డుల మీద కానివ్వండి, సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇది మొబైల్ బ్యాంకింగ్ అంటున్నారు కదా, కొంచెం గట్టిగా మాట్లాడండి. మనీ బ్యాంకింగ్ కానీ లేకుంటే డెబిట్ కార్డులు అయ్యి సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ సపోజ్ మొబైల్ బ్యాంకింగ్ లో నా ఫోనే పోద్ది సార్, లేదా నా డెబిట్ కార్డ్ని ఎవరైనా ఓకే, వి గాట్ యువర్ పాయింట్. నేను అడుగుతాను మురళీధర్ గారు మీ తరఫున. అహ్మద్ గారు అంటుంది ఏంటంటే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ అంటున్నారు, డెబిట్ కార్డ్స్ ఇస్తామంటున్నారు. ఇవాళ పొద్దున ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పినారు. మన దగ్గర ఎడ్యుకేషన్ తక్కువ, లిటరసీ తక్కువగా ఉంది. మీరు డెబిట్ కార్డ్ ఇస్తే ఆ డెబిట్ కార్డ్ తీసుకొని అతను ఎవరికి వచ్చి స్వైప్ చేయిస్తే ఇక అందులో మాల్ ప్రాక్టీస్ జరగదనేమిటి, మోసాలు జరగదనేమిటి. వాడు 1-2 సార్లు గీకి ఎక్కువ డబ్బులు తీసేసుకుంటే వాడు మోసపోతాడు కదా ఒకటి. రెండోది మొబైల్ బ్యాంకింగ్ దగ్గర వచ్చేసరికి అతను అంటున్నాడు మొబైల్ పోతే ఎట్లా నాకు నష్టం జరుగుతుంది కదా, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఎందుకంటే మనం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు దే ఆర్ నాట్ టెక్నోసావి, దే ఆర్ నాట్ అడాప్టెడ్ టు మోడర్న్. 3 స్పష్టమైనటువంటి విషయాలు. ఇన్ఫార్మల్ ఎకానమీ ఈ దేశంలో ఏదైతుందో, వ్యవసాయ రంగం కావచ్చు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, లేకపోతే ఈ ఇతరత్ర సేవా రంగంలో ఉండేటువంటి మామూలు మనుషులు చేస్తున్నది అయితే దేశంలో చిల్లర వర్తకం కావచ్చు, దీన్ని మనం నల్లధనం, నల్ల మార్కెట్, నల్ల వ్యాపారంతో పోల్చకూడదు. రైట్. ఇది సరైనటువంటి ఆలోచన కాదు, సరైన దృక్పథం కాదు. ఈ దేశంలో 90% క్యాష్ ఎకానమీ నడుస్తుందంటే 90% నల్లధనం నడుస్తుంది అనేది కరెక్ట్ కాదు. అది ఆలోచన కూడా లేదు. రెండవది, ఈ దేశంలో క్యాష్లెస్ ఎకానమీ తీసుకురావాలని ఎవరు ఆలోచించినా, దేశం మంచి దృష్టి ఆలోచించినా, రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవసాయం, ఈ చిల్లర వర్తకం, ఇటువంటి పరిశ్రమలు ఇవి ఉంటున్నాయి. అక్షరాస్యత, నిరక్షరాస్యత సమస్య ఏదైతుందో ఇది ఒక ముఖ్యమైనటువంటి సవాలు. రాబోయే 10 సంవత్సరాలు కూడా ఇది ఉంటుంది, మనం ఎదుర్కోవాలా. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో డిసెంబర్ 30 తర్వాత ఇది దేశాన్ని క్యాష్లెస్ ఎకానమీగా మారుస్తాం, క్యాష్ ఎకానమీ అంతా కూడా నల్ల ఎకానమీ, ఇది సరైనటువంటి ఆలోచన కాదు. ఆ దృష్టి ఉండదు. ఇది మీరు ఒకసారి ఆలోచించండి, గత కొన్ని ప్రభుత్వాలు నల్లధనాన్ని ప్రేరేపించడం, ప్రోత్సహించడం కోసం చిన్న స్థాయి చిల్లర వర్తకాలలో కూడా 1000 రూపాయల నోట్లు లేకపోతే ఇంత చలామణి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, ఎందుకు తీసుకొచ్చారు? కాబట్టి ఇది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్, లేకపోతే ఒక రకమైనటువంటి నల్లధనాన్ని, నల్ల మార్కెట్ను ప్రోత్సహించడం కోసం, వాళ్ళ సౌలభ్యం కోసమే ఈ విధమైనటువంటి డైరెక్షన్లో పోయింది. రెండవది, ఈ నీళ్ళలో పాలలాగా, పాలలో నీళ్ళ కలిసిపోయినాయి ఇప్పుడు. కాబట్టి ఈ ఫేక్ కరెన్సీ కావచ్చు, నల్లధనం కావచ్చు, ఇది ఒకసారి తీసుకుపోయిన తర్వాత ఈరోజు మీకు 100 రూపాయల నోట్లు టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్లో స్మాల్ నోట్స్ యొక్క పర్సెంటేజ్ పెరగబోతున్నది రాబోయే రోజుల్లో. కాబట్టి కేవలం ప్లాస్టిక్ కార్డ్సే వస్తాయి, ఇక క్యాష్ ఉండదు, ఇది సరైనటువంటి ఆలోచన కాదు. ఓకే, మురళీధరరావు గారు మీతో శశికాంత్ ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడాలంటున్నారు. చెప్పండి శశికాంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇది ఈ మోడీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈ డిమానిటైజేషన్ ది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని అనుకుంటున్నాము. ఇది ఇంప్లిమెంట్ చేస్తూనే ఎక్కడ సందేహం వేస్తోంది అని అంటే, అసలు పార్టీ కానీ గవర్నమెంట్ కానీ ఎఫెక్టివ్ గా ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది అపోజిషన్ చార్జ్ ని. అండ్ రెండోది, అసలు దీని మెరిట్స్ అంటూ ప్రజల్లోకి
ప్రభుత్వం గాని బీజేపీ పార్టీ గాని తీసుకెళ్లలేకపోతుంది. అపోజిషన్ పార్టీస్ ఏమో దాని కౌంటర్ అన్ని డిమెరిట్స్ అన్ని తీసుకొస్తా ఉన్నారు. కానీ మనం పార్టీ గాని గవర్నమెంట్ గాని ఎందుకు చేయట్లేదు అసలు? శశికాంత్ గారు అడిగేటువంటి విషయంలో మనం మాట్లాడుకున్నాం. మీరు గమనించాలా, దేశ ప్రజల్లో మార్పు కోసం బలమైన కోరిక ఉంది. బలమైనటువంటి కోరిక కారణంగానే ఇంత సాహసపూర్వమైనటువంటి నిర్ణయం ఏదైతుందో అది అమలు చేయడం సాధ్యమవుతున్నది. ఈరోజు కూడా బ్యాంకులు అంటే ఈ విషయంలో ప్రజల నుంచి అనుకూలత వస్తుంది అని తెలుసుకొని అంచనా వేసిన తర్వాత నేను నిర్ణయాన్ని ప్రకటించాను. ఖచ్చితంగా లేకపోతే ఈ విధమైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకోగలగడం కారణంగానే ఇంత సాహసపూరితమైన నిర్ణయం నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. నరేంద్ర మోదీ గారు మ్యాండేట్లో కూడా ఇది ఇంపార్టెంట్ పాయింట్. కానీ మరి శశికాంత్ గారు అన్నట్టు మీరు ఎందుకు అపోజిషన్స్ ని కౌంటర్ చేయడం లేదు? పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ అపోజిషన్ స్టేట్మెంట్ వీర్లు ఇప్పటి వరకు ప్రజల అండ వాళ్ళకు దొరకట్లేదు. ఎక్కడ కూడా బలమైనటువంటి వ్యతిరేకత ఎక్కడ కూడా ప్రజల ద్వారా వాళ్ళకు రావట్లేదు. మనం వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం లేకపోతే ఇంకేదో మాట్లాడడం తప్పిస్తే ఒక విధంగా నేను మాట్లాడతా. అసలు ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలా, వాళ్ళు పరోక్షంగా స్మోక్ స్క్రీన్ నల్లధనం వెసులుబాటు కోసమే ఈ విధమైనటువంటి మాటలు కానీ స్టేట్మెంట్లు కానీ ఇస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజలకు వస్తున్నాయి. ఈరోజు ప్రజలు నరేంద్ర మోదీని అనుమానించట్లేదు. నరేంద్ర మోదీ గారి యొక్క నిర్ణయం పట్ల కూడా అనుమానాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ 30 తర్వాత ఇది కూడా పూర్తిగా స్పష్టం అవుతుంది ఎంత నల్లధనం ఈ దేశంలో ఉండింది, ఏది కరెన్సీ రూపంలో. దాని అర్థం కరెన్సీ రూపంలో నల్లధనం ఉంది అనేది కాదు, ఇంకా వేరే రూపాల్లో కూడా ఉంది. భూముల రూపంలో ఉంది, బంగారం రూపంలో ఉంది, ఆస్తుల రూపంలో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మొదలు ఇది ముఖ్యంగా నల్లధనం ఏదైతే కరెన్సీ రూపంలో ఉందో, అదేవిధంగా కేజీ రావు గారు కూడా చెప్పారు, రాజకీయాల్లో డిసెంబర్ 30 తర్వాత భవిష్యత్తు రాజకీయాలు ఈ విధంగా ఉండడం ఇక సాధ్యం కాదు. రైట్. మనతో నెల్లూరు నుంచి చెన్నై మాట్లాడుతున్నారు. చెన్నై గారు చెప్పండి. నమస్కారం సార్, అమర్ గారు, అలాగే మురళీధర్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు పొలం అమ్ముకొని ఒక 2 ఎకరాలు అమ్ముకున్నాము, ఒక 12 లక్షలు ఉంది మా దగ్గర. అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ లో దాని వలన మాకేమన్నా అంటే ట్యాక్స్ రిగిక్స్లు అట్లాంటిది, అదొకటి చిన్న నా పర్సనల్ ప్రాబ్లం అది. ఇంకపోతే ఇప్పుడు తక్కువ అమౌంట్ 500 నోట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవి త్వరగా వస్తాయా, అసలు వస్తాయా రావా అనేది కూడా కొంచెం డౌట్ ఉందండి కొందరికి. ఓకే, అడుగుదాం మురళీధర్ గారు, చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ దీని విషయంలో నరేంద్ర మోదీ గారు చేసిన ప్రకటన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కష్టార్జితం, నీతి నిజాయితీతో ఉండేటువంటి కుటుంబాలు, వ్యక్తులు 2 ఎకరాలు అమ్ముకున్నా అంటున్నాడు. కాబట్టి వీళ్ళ ఇన్కమ్కు ఎలాంటి డోకా లేదు, ఏమి నష్టం ఉండదు. వాళ్ళు ప్రకటించుకోవచ్చు, రుజువులు చూపించేస్తే స్పష్టం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్. రెండవది 500 రూపాయల నోట్లు ఏవైతున్నాయో దీనిలో మనం ఇతర రాష్ట్రాల్లో వచ్చినట్టున్నాయి, తెలుగు రాష్ట్రాలకు రాలేదు. అట్లే ఉండదు. కాకపోతే ఒకటి మనం గమనించాలా, 2000 రూపాయల నోట్ ఏదైతుందో అది ప్రింటింగ్ ప్రెస్లో ముందు ప్రింట్ చేయడం సాధ్యం, చాలా ముందు, అనుమానం రాకుండా కూడా ప్రింట్ చేయడం సాధ్యం. ఎందుకంటే కొత్త నోటు ప్రింట్ చేస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. దాన్ని 1000 రూపాయలకు సబ్స్టిట్యూట్ అని అనుకోవాల్సిన అవసరం కూడా ఏం రాదు. కానీ ప్రత్యామ్నాయ 500 నోటు చేసినప్పుడు అనుమానాలు వస్తాయి. కాబట్టి దాని విషయంలో ప్రింటింగ్లో కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయినా కానీ వాళ్ళు అన్ని విషయాలు తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో నోట్లు వస్తాయి. ఇది బాగా మురళీధర గారు, 100 రూపాయల నోట్లు చాలా పెద్ద ఎత్తున పంపు చేసి ఉంటే బాగుండేది ముందు 6 మాసాలు. ఇట్లా జనానికి ఇబ్బంది అయి ఉండేది కాదు రోడ్ల మీద అనేది. ఇప్పుడు ఒకటి మనం గమనించాలి, వ్యవస్థతో పోరాటం చేస్తున్నాడు నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి వ్యవస్థతో పోరాటం చేస్తున్నారు. మీరు గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ రంగం నుంచి మొదలుకుంటే అన్ని రంగాల్లో నల్లధనం లావాదేవీలతో సంబంధం ఉండేటువంటి వ్యక్తులు, ఆఫీసర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్లకు ఏ నిర్ణయాన్ని కూడా తెలవకుండా ఉంచడం ఏదైతుందో ఇది విస్తృత స్థాయిలో పోయినప్పుడు సాధ్యం కాదు. ఓకే. అసలు నేను వాస్తవంగా ఆశ్చర్యపోతున్నా ఏంటంటే నరేంద్ర మోదీ గారు అమెరికాకు తెలవకుండా, మన దగ్గర వ్యాపారస్తులకు తెలవకుండా ఈ విధమైనటువంటి విషయాన్ని గోప్యంగా ఉంచగలగడం ఏదైతుందో ఇది ఫస్ట్ అభినందించాల్సిన విషయం ఈ దేశంలో. కానీ దీనికి కొనసాగింపుగా అడిగేది ఏమిటంటే కొంతమంది రాజకీయ నాయకులకు చెప్పారు ముందే అని.
మీరు పరస్పర అంటే ఒక రాజకీయ విమర్శ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో మీ మిత్రుడికి చెప్పారు ముందు, అది పరస్పర విరుద్ధమైనటువంటి ప్రచారం. ఏంటంటే చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ మా మిత్రునికి నరేంద్ర మోదీ గారికి మధ్యన సరి అయినటువంటి పూర్తి సఖ్యత లేదు అనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంటుంది. రెండోది అరుణ్ జైట్లీ గారికి కూడా తెలియదు ఈ విషయం అని రాహుల్ గాంధీ పరస్పరంగా అంటే విమర్శిస్తున్నాడు. సానుభూతి కూడా ఆర్థిక మంత్రికే తెలియదు, సానుభూతి కూడా చూపిస్తున్నాడు. కాబట్టి అరుణ్ జైట్లీ గారికి చెప్పకుండా ఇంకెవరికో చెప్పారు అనేటువంటిది ఏదైతుందో ఇది కేవలం ప్రచారం చేయడం మాత్రమే. గోప్యంగా ఉంచడం ఏదైతుందో, పోఖరణ్ బాంబు ఏ విధంగా అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు గోప్యంగా ఉంచగలిగారు, అంతకన్నా ఇంత పెద్ద నిర్ణయాన్ని. ఓకే, మనతో ఈశ్వరరావు గారు ఉంది శ్రీకాకుళం నుంచి. ఈశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి అమర్ గారు. నమస్తే సార్ మురళీధర్ గారు. నమస్తే, చెప్పండి సార్. మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము 100% ఏకీపిస్తున్నాం. కానీ గ్రామీణ పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఎప్పుడంటే ఈ గ్రామీణలో సంతోషపడతారంటే పెద్ద వాళ్ళు ఇప్పటికీ బయటికి రాలేదు. వాళ్ళ అన్నదానాన్ని వేరే వాళ్ళతో వాళ్ళ అనుచరులతో ఇలా మార్చుకుంటున్నారు. అంతేకాక నల్లధనం వచ్చి డబ్బుల రూపంలో లేదండి, భూములు, రియల్ ఎస్టేట్స్, తర్వాత బంగారం రూపంలో, బినామీల రూపంలో ఉందండి. అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ఈ కష్టాలన్నీ పోతాయండి జనాలవి. అది ముందు చేయండి సార్. ఇప్పుడు వారు అన్నటువంటి విషయంలో చాలా స్పష్టం. మనం ముందు కూడా అనుకున్నాం, డిసెంబర్ 30 తర్వాత ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే త్యాగం చేసినో, లాభం వచ్చినటువంటి ప్రభుత్వం, ఏదైతే బలం పెరిగినటువంటి ప్రభుత్వం, నల్లధనాన్ని వెలికి తీసినటువంటి ప్రభుత్వం ఆదాయం పెంచుకున్నటువంటి ప్రభుత్వం, చూడాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వర్గాలు ఇవి ఖచ్చితంగా రైతాంగం, లేకపోతే ఈ రైతాంగ కూలీలు, గ్రామీణ. రెండో విషయం, మీరు రాబోయేటువంటి రోజుల్లో పరిణామాల్లో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ సెక్టర్, గోల్డ్ ట్రేడ్, లేకపోతే ఇవి ఎక్కడెక్కడైతే నల్లధనం కారణంగా వ్యాపారాలు పెరిగాయో, ధరలు పెరిగాయో, ద్రవ్యోల్బణం ఖచ్చితంగా అవన్నీ సామాన్యమైనటువంటి వ్యక్తులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇవి అందుబాటులోకి వస్తాయి. ఓకే, మనం ఒకసారి లక్ష్మీప్రసాద్ కృష్ణా జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. లక్ష్మీప్రసాద్ చెప్పండి. నమస్తే అమర్ గారు. నమస్తే, చెప్పండి. ఈ బీజేపీ మురళీధర్ గారు ఉన్నారు కదా, నమస్తే అండి. నమస్కారం. ఎలక్షన్ల ముందు 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పి వచ్చారండి అధికారంలోకి నరేంద్ర మోదీ గారు. హలో, చెప్పండి స్పీడ్ గా చెప్పండి, సమయం తక్కువ ఉంది మనకు. అవునండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్నారు, కానీ పేదలను మాత్రం బోరోడ్ని పడేశారు. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇదొకటి బాగా ఉంది ఏంటంటే, మీరు ప్రచారం చేసుకున్నారు 2014 ఎన్నికల ముందు ఏంటంటే, విదేశాల నుంచి నల్లధనం తెస్తాం, భారతదేశ పౌరులందరి అకౌంట్లో 14 లక్షల చొప్పున వేస్తాం అన్నారు. ఇంతకాలం ఏం చేశారు? ఇప్పుడు నల్లధనం మీద పోరాటం ఏదైతుందో నరేంద్ర మోదీ గారు, విదేశాల్లో ఉండే నల్లధనము, దేశంలో ఉండే నల్లధనం వేరు కాదు, రెండింటికి సంబంధం ఉంది. రెండు కొన్నిసార్లు వ్యక్తులు కూడా ఒకటే, శక్తులు ఒకటే, వ్యవస్థ యంత్రాంగం కూడా ఒకటే. కాబట్టి నల్లధనం మీద పోరాటం చేస్తున్నప్పుడు విదేశాలు కేవలం దేశంలో అంతర్గతం ఇది లేదు. సిట్ నియామకం నుంచి, క్యాబినెట్ నిర్ణయంలో సిట్ అధికారంలోకి వచ్చిన మర్నాడు సిట్, ఆ తర్వాత మారిషస్ రూట్లో వచ్చేటువంటి నల్లధనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, రీరూట్ చేయబడేటువంటి పెట్టుబడులు, ఆయన తర్వాత మిగతా అనేక బ్యాంకుల్లో అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుని మళ్ళీ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేస్తూ, రెండో వైపు టెర్రరిజంను ఎదుర్కోవాలనుకుంటే నల్లధనాన్ని కొట్టాల్సిందే అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక సైక్యత తీసుకురావడం కోసం నరేంద్ర మోదీ గారు అడుగులేయడం జరుగుతున్నది. దాంతో అదే యుద్ధంలో భాగంగా ఇది కూడా దేశంలో ఉండే నల్లధనాన్ని కూడా. రైట్ మురళీధరరావు గారు, 1-2 పొలిటికల్ క్వశ్చన్స్, పొలిటికల్ ఇది మాట్లాడదాం మనం. మీ మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ మిత్రుడు 15 రోజుల ముందు నేను లేఖ రాసినాను 500 1000 నోట్లు రద్దు చేయమని. మొదటి రోజున 8వ తేదీన ప్రధానమంత్రి గారు ప్రకటన చేయగానే వారు దాన్ని ఆహ్వానించినారు, హర్షం వ్యక్తం చేసినారు, సంతోషం వ్యక్తం చేసినారు. ఇవాళ నాకు తీవ్ర అసహనం పెరిగిపోతున్నది, ఏమిటిదంతా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక విషయం, 500-1000 రూపాయలు వారి సలహా మేరకే మీరు చేసినట్టు. 1000 రూపాయలు 500 రూపాయల నోట్ల రద్దు చాలా సంవత్సరాల నుంచి చాలామంది అడుగుతున్నారు. 2014లో ఒకసారి యూపీఏ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసినట్టుంది. అయిన తర్వాత అప్పుడు మీరెందుకు వ్యతిరేకించినారు? పూణేలో ఉండేటువంటి ఒక ఎన్జిఓ కూడా ప్రచారం నడిపింది అనేక సంవత్సరాల నుంచి. అవును,
బాబా రామ్దేవ్ గారు కానీ వారి వాళ్ళ మేము చెప్పిన తీరుగా చేయలేదు అంటున్నారు. కరెక్ట్. అయితే వాళ్ళు చెప్పిన అన్ని మొత్తం కూడా ఒక విధానంలో అందరు చెప్పినటువంటి సలహాలు పూర్తిగా ఏకీభవించాలా? అందులో ఎంతవరకు తీసుకోవాలి? ఈరోజు సోషల్ మీడియాలో కూడా అనేక మంది సలహాలు ఇస్తున్నారు. సలహాలు ఇచ్చేటువంటి అధికారం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది. ప్రభుత్వం స్వీకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రెండోది, ఈరోజు స్వాగతించినటువంటి ముఖ్యమంత్రుల్లో కేవలం ఎన్డీఏ ముఖ్యమంత్రులు లేరు. ఉదాహరణకు నితీష్ కుమార్ గారు మద్దతు ఇచ్చారు, ముఖ్యమంత్రి కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి అనేక మంది ముఖ్యమంత్రులు, వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, కూటమిలో లేనటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి కూటమి లేని వాళ్ళ మద్దతు ఇస్తుంటే మీ మిత్రుడిగా ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు మొదట హర్షించి ఇప్పుడు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఇబ్బంది ఉండేటువంటి వ్యక్తే పూర్తి అంటే నిజాలు చెప్పగలుగుతారు. ఓకే, ఇంకోటి మాట్లాడదాం. జేపీసీ ఏమంటున్నారు? రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ, మీరు ఇంత ఓపెన్గా ఇంత ఇదిగా చెప్తున్నప్పుడు ఏమిటి ప్రాబ్లం? ఒక విషయం ఏంటంటే, జేపీసీ వేయడానికి ఏమన్నా ఆధారాలు ఉండాలా? ఏంటి జేపీసీ వేయడానికి? ఇప్పుడు నిర్ణయం ఏదైతుందో అది నిర్ణయం చేసిన తర్వాత ఏదైనా ఆధారంగా జేపీసీ అని అడుగుతున్నప్పుడు, ఒకవేళ ఇది జేపీసీ ఏ ఆధారం లేకుండా వేయాల్సి వస్తే ఒకరోజు కూడా ప్రభుత్వం నడవదు. ఎవరిది? ఒకరోజు కూడా ప్రభుత్వం ఎవరిది నడవదు. రాహుల్ గాంధీ గారు కేవలం ప్రచారం కోసం మాత్రమే ఒక అంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పిస్తే ఏమి అంటే అభియోగం వెనుక ఆధారాలు ఈ దేశంలో ఎక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీకి ఓటు రాకుండా చేస్తాను, రేపు యూపీలో ఇంకా మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఎట్లా పర్ఫార్మెన్స్ ఉండబోతుందో చూపిస్తామని మమతా బెనర్జీ చెప్తున్నారు. ఒకటి, మమతా బెనర్జీ బెంగాల్లో సరైనటువంటి ప్రభుత్వం నడిపి 3 సార్లు ఎన్నికై 4వసారి ఢిల్లీకి రావడానికి ప్రయత్నం చేసి ప్రజలను ఒప్పించడానికి అవకాశం ఉంటే ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సిద్ధమే. నరేంద్ర మోదీ గారు ఎక్కడి నుంచో, గాలి నుంచో, ఆకాశం నుంచో రాలేదు. ప్రజల ముందు ప్రభుత్వం ఎలా నడపాలో చూపించి, దాని మీద మెప్పించి, దాంతో ప్రజా తీర్పును తీసుకొని రావడం జరిగింది. ప్రజల ముందు ఏదైతే నల్లధనం వెలికి తీయాలా, వ్యవస్థ మార్పు చేయాలని మాటిచ్చారో ప్రజా తీర్పులో ఒక ప్రముఖమైన అంశం, దానికి జవాబుదేహిగా వారు ఇవన్నీ చేస్తున్నారు. పొలిటికల్ క్వశ్చన్స్ అట్లా పెడదాం. ఒక పర్టినెంట్ ఇదండి, ఇప్పుడు మీరు పెళ్ళిళ్లకు 2.5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు అని చెప్పినారు. అయితే ఆ 2.5 లక్షలు ఇచ్చే విషయంలో బ్యాంకులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నేను ఆ ఇబ్బందుల గురించి ప్రస్తావించాను. మీరు ఇంత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇంత సాహసం అని అంటాను నేను, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు చాలా బాగుంది, మీరు పెళ్ళిళ్ళకి 2.5 లక్షలు ఏదైతే లిమిట్ పెట్టినారో ఆ 2.5 లక్షలు అసలు 1 లక్ష చేసినా బాగానే ఉంటుంది. కానీ మీరు ఇవాళ చూస్తున్నారు బయట పెళ్ళిళ్ళు ఎంత లావిష్, దీనిలో అగ్లీ షో ఆఫ్ వెల్త్. పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, అగ్లీ షో ఆఫ్ వెల్త్, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ఒక నిర్ణయం ఎందుకు తీసుకోదు బీజేపీ గవర్నమెంట్? ఒకటి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి, అడ్వాణి వీళ్ళను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నది. కార్యకర్తలకు కూడా వాళ్ళే ఆదర్శం. ఏ నరేంద్ర మోదీ గారు అయితే తన తల్లిని ఏటీఎం కార్డులో నిలబడేటువంటి వ్యవస్థ ఇది. ఎవరైనా ఖచ్చితంగా సాదా సీదాగా ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి పద్ధతిలో వెళ్ళేటువంటి విశ్వసించే పార్టీ మాది. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ఈ విషయమైనటువంటి ప్రచారానికి కానీ ప్రజల ముందు వెళ్ళడానికి సిద్ధం. లావిష్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో, ఫిల్తీ రిచ్నెస్ ఏదైతుందో, ఇది దేశానికి ప్రజలకు మంచిది కాదు. ఒకవైపు బీద బడు వర్గాలు కష్టపడుతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు వాళ్ళకు కూడా అంటే వాళ్ళ బాగు. నిజానికి మన పొరుగు దేశం పాకిస్తాన్లో ఉన్నది. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అయితే మెన్యూ కూడా ఎంత ఉండాలి అనే దాని మీద వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. సరే, అక్కడ డెమోక్రసీ లేదు, దాంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు చేయలేం? మీరు ఊరుకోరు. ఎందుకు? సాక్షి ఛానల్లో కంటిన్యూస్గా నరేంద్ర మోదీ గారు హిట్లర్ లాగా ఏ విధంగా ఉండాలా అనేది శాసిస్తూ. మురళీధరరావు గారు, నేను అనుకోవడం మీరు ఇవాళ ఈ 500,000 నోట్ల రద్దుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం కంటే కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తాయి భారతీయ జనతా పార్టీకి అనేది నా అభిప్రాయం. ఇట్లాంటి పెళ్ళిళ్ళు, ఈ ఉత్సవాలు, సంబరాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి, నిన్నటిదాకా మా మిత్రుడు ఇవాళ ఉన్నాడో లేదో గాలి జనార్దన్ రెడ్డి 500 కోట్లు ఖర్చు పెట్టినాడు పెళ్ళికి. ఇప్పుడు అతనికి ఇమీడియట్గా ఐటీ
ఈ ఎక్స్ప్లెనేషన్ చూసినాను, follow up చూసినాను నేను ప్రభుత్వం కానీ. స్పందిస్తున్నది. ఒక చట్టం, ఒక స్పష్టమైన చట్టం తెచ్చి ఆ విధమైన 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలు లేదు పెళ్లిళ్ళల్లో, ఇటువంటి ఉత్సవాల్లో, ఫంక్షన్స్లో. అపరిమితమైన పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కానీ లేదా రాజకీయ కార్యకలాపాలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలు కానీ, ఇవన్నీ కూడా సమాజంలో ఒక రకమైనటువంటి విద్వేషాలను, వ్యత్యాసాలను పెంచే విధంగా ఉండకూడదు. థ్యాంక్ యూ మురళీధరరావు గారు, సమయం అయిపోయింది మనకు. కానీ ఫైనల్గా ఒకటి, ప్రధానమంత్రి నిన్న ప్రజాభిప్రాయ సేకరణ అడిగినారు, ఏం వచ్చింది ఫలితం దానిలో? క్విక్. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి ఫేవర్లో ఉన్నారు. వచ్చే థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీధరరావు గారు. తప్పనిసరిగా అంటే నల్లధనం అనేది ఉండకూడదు దేశంలో, ఫేక్ కరెన్సీ రాకూడదు, లేదా క్రాస్ కంట్రీ ఇవి రాకూడదు, అవతల సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా నల్లధనం అనేది పెరగకూడదు దేశంలో అనే విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశంసించాల్సిందే. అయితే సామాన్యులు పడుతున్న కష్టాలు ఇంకా రానున్న రోజుల్లో మరింత తగ్గుతవి, మరింత సులువుగా మారుతుందని చెప్పి మురళీధరరావు గారు చెప్తున్నారు. ఆశిద్దాం. వారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చి మనతో మాట్లాడినందుకు వారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మురళీధరరావు గారు ఫర్ స్పేరింగ్ 1 hour టైం విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ 4th Estate. రేపటి 4th Estateలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.